నమో వినాయక శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. 12 రాశులలో రెండవ రాశి అయిన వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ మాసంలో వస్తున్నటువంటి శ్రావణ అమావాస్య ఈ సెప్టెంబర్ 2వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో విశేష శుభాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి రాబోయే రోజులలో మీ కలలు కనే రోజులు రాబోతూ ఉన్నాయి. ఏం చేయాలి అనుకున్నా కూడా సమయం మీ వైపే ఉంటుంది. ఈ రాశి వాళ్ళు 4 శుభవార్తలను వినబోతూ ఉన్నారు. అయితే ఇంతకీ ఇప్పుడు వస్తున్న అమావాస్య తర్వాత వీరి జీవితం ఎలా ఉండబోతోంది, మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి, మీరు వింటున్న ఆ శుభవార్తలు ఏమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. కొత్తగా మన ఛానల్ను మీరు చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. హిందూ మతంలో అమావాస్య అనేది ఎంతో ముఖ్యమైన పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ఆరాధించడానికి కూడా అంకితం ఇవ్వబడింది. అయితే అమావాస్య రోజున మాత్రం శుభకార్యాలు చేయడానికి మంచిది కాదు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే గృహప్రవేశం కానీ, నిశ్చితార్థం కానీ, వివాహాలు లాంటి పనులు, ఇలా ముఖ్యమైనటువంటి శుభకార్యాలు ఏవీ కూడా అమావాస్య రోజున చేయకూడదు. కేవలం అమావాస్య రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం, పితృపూజ, పితృతర్పణం, పిండదానం, దాన ధర్మాలు చేయటం వంటి కార్యాలకు ఈ అమావాస్యలు అనేవి పవిత్రమైనవిగా భావిస్తారు. ఇక ఈ వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వీరు శుభవార్తలను అయితే ఇవి వినబోతూ ఉన్నారు. మొదటి శుభవార్త సంతానం పరంగా మీరు శుభవార్త వినబోతూ ఉన్నారు. సంతానం పరంగా అంటే ఇప్పటి వరకు విచారించి ఉంటే గనుక ఇప్పుడు మీరు మీ యొక్క సంతానం విషయంలో శుభవార్త వింటారు. మీ పిల్లలు కెరియర్లో సెటిల్ అవ్వడం కావచ్చు, లేదా వారికి వివాహం కుదరడం కావచ్చు, లేదా వారి కోరికల ప్రకారం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడం అవ్వచ్చు, లేదా ఉద్యోగం చేయడం కానీ, వ్యాపారం మొదలుపెట్టడం లాంటి పనులు వీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే అధికంగా కనిపిస్తోంది. రెండవ శుభవార్త ఏంటంటే గనుక ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడతారు. అంటే అప్పుల బాధలు తీరిపోతాయి. మీరు చేస్తున్న రుణ బాధలు తీరే ప్రయత్నం ఫలిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆర్థిక ధనయోగం అనేది మీకు కనిపిస్తుంది. ఆర్థిక పరంగా వృద్ధి అనేది మీకు చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇక మూడవ శుభవార్త ఏంటంటే గనుక కొత్త ఉద్యోగం పొందటం. ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, అంటే ఎక్కువ సాలరీ వచ్చే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, మీ ప్రయత్నం ఫలించి మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తూ ఉన్నాయి. నాలుగవ శుభవార్త ఏంటంటే గనుక వివాహం కుదరడం. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం రాబోతోంది. అది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తోంది. చూశారు కదా వృషభ రాశి వాళ్లకు ఎలాంటి శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. ఈ సెప్టెంబర్ 2వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య నుంచి వీరి జీవితంలో వినబోయే శుభవార్తలు అయితే ఇవే. ఇక అలాగే ఈ రాశి వాళ్లకు ఈ అమావాస్య తర్వాత వీరి లైఫ్లో జరగబోయే విషయాలు, సంఘటనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఏ పరిహారం చేసుకోవాలి అని పూర్తి అంశాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వాళ్లకు ఈ అమావాస్య తర్వాత మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషభరితమైనటువంటి సమయం అనేది రాబోతూ ఉంది. మీరు చేసే కార్యాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. అలాగే కుటుంబంలో కూడా శుభకార్యాలు మీరు నిర్వహిస్తారు. ఇక ఈ రాశి వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నూతన పనులను మీరు ప్రారంభిస్తారు కూడా. ఇక స్థిరాస్తికి సంబంధించిన పనులు కూడా జరుగుతాయి. అంటే మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయాల్సినటువంటి పనులు కానీ, లేదా అమ్మకాలు జరిపేటటువంటి పనులు కానీ, ఇవన్నీ కూడా ఈ సమయంలో సాగుతాయి. మీరు విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశిలోని ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే మీరు ఉన్నత పదవులు పొందే అవకాశాలనేవి అధికంగా ఉన్నాయి. అయితే మీరు ఈ సమయంలో ఏ విషయం మీద కూడా తొందరపడి ఏ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటే మీకు ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశాలే ఉన్నాయి.
అయితే మిమ్మల్ని అవి అంతగా బాధించలేవు. మీరు దేనికి కూడా పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీ ఆరోగ్యం మెరుగవడం కోసం ఆరోగ్య సూత్రాలను పాటించండి. ఇక కుటుంబ పరంగా కూడా మీకు చూస్తే పరస్పర మద్దతు అనేది ఇప్పుడు చాలా అవసరం. కుటుంబ వ్యక్తులతో ఎలాంటి గొడవలు తెచ్చుకోకూడదు. అయితే మీ కుటుంబ పరిస్థితి మీ మీదే ఆధారపడి ఉంటుంది. కెరియర్ పరంగా మీకు ఇప్పుడు మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. అది ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాలకు చక్కటి ఫలితం పొందుతారు. ఇక విద్యార్థులకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. చదువులలో మీరు ముందు ఉంటారు. మీరు పోటీతత్వంతో చదువుకోగలుగుతారు. అలాగే విదేశీ విద్య కోసం ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక మీరు చేసుకోవాల్సిన పరిహారం గురుమంత్రం చదవండి గురువారం రోజున. అలాగే ఆలయంలో పండ్లను పంచిపెట్టండి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం తలస్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి లక్ష్మీ పూజ చేసుకోండి. ఇక అలాగే ప్రతి సోమవారం రోజున మహాశివుడి ఆరాధన చేసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.